హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 10th నవంబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. నిన్న 7 ఆర్టికల్స్ డిస్కస్ చేసినాం. ఈరోజు మనకి అనుబంధంగా ఇంకొక 16 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. మొత్తం 23 ఆర్టికల్స్ కంప్లీట్గా మనకి 10th నవంబర్ కోసం అని చెప్పేసి ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ ముఖ్యమైనవే. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది. 10th నవంబర్ వచ్చేసి నేషనల్ ఆయుర్వేదిక్ డే అని చెప్పేసి జరుపుకుంటాము. ఇన్ఫ్యాక్ట్ ఈరోజే ఎందుకు అంటే ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి బర్త్డే కాబట్టి ఆ సందర్భంగా మనము 10th నవంబర్ని నేషనల్ ఆయుర్వేదిక్ డేగా జరుపుకుంటామని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ చెప్తుంది. హూ ఈజ్ ధన్వంతరి అని చెప్పేసి అందులో ఎక్స్ప్లెయిన్ కాలం మనకి ఇవ్వడం జరిగింది. సో థీమ్ ఏంటి అంటే ఆయుర్వేదిక్ ఫర్ వన్ హెల్త్ అని చెప్పేసి, సో ఆయుర్వేదిక్ ఫర్ వన్ హెల్త్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ థీమ్ కింద చిన్నగా మనకు కనిపిస్తే ట్యాగ్ లైన్ ఆయుర్వేదిక్ అనేది సో ఫర్ ఎవ్రీ పర్సన్ ఆన్ ఎవ్రీ డే అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో థీమ్ ఏంటి అంటే ఆయుర్వేదిక్ ఫర్ వన్ హెల్త్ అని చెప్పేసి. థీమ్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే ఆయుర్వేదిక్ ఫర్ ఎవ్రీ వన్, సో అందరికీ అవసరము ఆన్ ఎవ్రీ డే, ప్రతిరోజు అందరికీ ఆయుర్వేదం అవసరం అని చెప్పేసి ట్యాగ్ లైన్తో ఆయుర్వేదిక్ ఫర్ వన్ హెల్త్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ధన్వంతరి బర్త్డే అని చెప్పేసి. మనకి హిస్టరీలో వస్తుంది. సో ధన్వంతరి అంటే ఎవరు, మనకి వెరీ ఫేమస్ ఆయుర్వేదిక్ వైద్యుడు అని చెప్పేసి. ఈ చంద్రగుప్త II అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ విక్రమాదిత్య అని చెప్పేసి పిలుస్తాం. విక్రమాదిత్య లేదా చంద్రగుప్త II అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ చంద్రగుప్త II ఆస్థానంలో మనకి నవరత్నాలు అని చెప్పేసి ఉంటారు. ఆ నవరత్నంలో ఒక రత్నము మనం ధన్వంతరి అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ పుస్తకాలు రాస్తారు మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ ఆయుర్వేదిక్ గ్రంథాల మీద. ఈ చంద్రగుప్త II మీద మనకి ఫాహియన్ అని చెప్పేసి చైనీస్ యాత్రికులు కూడా రావడం జరిగింది. సో మన గ్రంథాల పేర్లు వైద్య చింతామణి అని చెప్పేసి ఉంటుంది. సో వైద్య చింతామణి మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అది టీఎస్పీఎస్సీ అడిగింది. ధన్వంతరి దానికి రచయిత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అన్ని ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది లేని బిట్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి నాగాలాండ్ ప్రభుత్వము వెరీ ఫస్ట్ టైం నాగాలాండ్ అసెంబ్లీ అర్బన్ లోకల్ బాడీస్ లోపల ఉమెన్స్ కోసము 33% రిజర్వేషన్ని ఆమోదించింది. సో భారతదేశంలో మనకి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము షెడ్యూల్ నెంబరు 12ని యాడ్ చేసుకున్నాము, పార్ట్ 9A అని చెప్పేసి యాడ్ చేసుకున్నాము. అందులో అర్బన్ లోకల్ బాడీస్ లోపల 243 ఆర్టికల్ T అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు సో అర్బన్ లోకల్ బాడీలో రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. సో అందులో 33% మనము ఉమెన్స్ కేటాయించాలని చెప్పేసి ఉంటుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కేటాయించినాయి 33%. సో కొన్ని రాష్ట్రాలు మనకి 50%కు పైగా కూడా ఆమోదించినాయి. అయితే ఓన్లీ ఒక రాష్ట్రం మాత్రము, నాగాలాండ్ రాష్ట్రం మాత్రం మనకి ఇన్ని రోజులు వ్యతిరేకించింది. ఎందుకోసం వ్యతిరేకించింది అంటే సో మనకి రాజ్యాంగంలో ఇన్ఫ్యాక్ట్ 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము 371A అని చెప్పేసి యాడ్ చేసుకున్నాం. 371A అనేది నాగాలాండ్ యొక్క ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక సాంప్రదాయాల రక్షణ కోసం అని చెప్పేసి ఇది ఉద్దేశించబడింది. నాగాలాండ్ లోపల ఉమెన్స్కి పరిపాలన సామర్థ్యం లేదని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. సో ఉమెన్స్కి రిజర్వేషన్ కల్పిస్తే తమ సాంప్రదాయము ఉల్లంఘన అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు భావిస్తారు. అంటే 371A ప్రకారం మాకు రక్షణ ఉంది కాబట్టి మేము కల్పించమని చెప్పేసి ఇన్ని రోజులు వితండ వాదన చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ లక్కీలీ మనకి ఫైనల్గా నాగాలాండ్ అసెంబ్లీ అయితే అర్బన్ లోకల్ బాడీస్ లోపల మిగతా రాష్ట్రాల మాదిరిగానే సో 33%ని కల్పించింది. మనకి త్వరలో ఎన్నికలు అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. ఇది వెరీ ఫస్ట్ టైమే కాదు, నాగాలాండ్ మాత్రం వెరీ ఫస్ట్ టైం. భారతదేశంలో మన 1993లోనే మనకి ఇది అమల్లోకి వచ్చింది 33% ఉమెన్స్ కోసం అని చెప్పేసి. మనకు పట్టణ స్థానిక సంస్థలలో సో పంచాయతీరాజ్ సంస్థల్లో కూడా మనం కల్పిస్తున్నాం. తెలంగాణకు అయితే 50% కల్పిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మాత్రం మనకు ఇన్ని రోజులు వ్యతిరేకించింది, ఇప్పుడు మాత్రం ఆమోదించింది. కాబట్టి ఇటీవల నూతనంగా ఉమెన్స్ కోసము అర్బన్ లోకల్ బాడీలో ఏ రాష్ట్రం అని చెప్పేసి వస్తుంది, నాగాలాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 371A మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో చట్టం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 74th కూడా మనకి అవసరం ఉంటుంది. మనకు ఈ మున్సిపాలిటీ అనేవి అత్యవసర విధులు అని చెప్పేసి, తప్పనిసరి విధులు అని చెప్పేసి మొత్తం 18 అంశాలు ఉంటాయి. అది మనకు టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రైట్, అది మనకు ఫ్యాక్ట్ బిట్టే. నెక్స్ట్ ఒక వరి వంగడము కొత్తగా వార్తల్లో ఉన్నది. పూసా 2090 అని చెప్పేసి వార్తల్లో ఉన్నది.
సో ఇది వెరీ ఫేమస్ అండి. మన శీతాకాలం వచ్చిందంటే ఈ పంజాబ్ హర్యానా ప్రాంతం లోపల స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి మనం వరి కోస్తాం కదా, సో మిషన్ కోస్తాం కాబట్టి కొంచెం మీదికి కోస్తుంది. ఆ మీదికి కోస్తే ఆ వరి కాళ్ళు మనకు ఉంటాయి కాబట్టి, సో వాళ్ళు గోధుమ పంట రబీ కోసం వేయాలి కాబట్టి ఆ వరి కాళ్ళని కంప్లీట్గా కాల్చి పరేస్తారు. దాన్ని స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి పిలుస్తాం. దాని కారణంగా ఢిల్లీ వాయు కాలుష్యం అని చెప్పేసి వస్తుంది. సో ఎందుకోసం అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ అక్టోబర్ చివర నవంబర్ వరకు పంట కాలం ఉన్నది. సో ఆ పంట ఏంటి మనకంటే పూసా 44 అని చెప్పేసి పిలుస్తాం. ఇది పంజాబ్లో వెరీ ఫేమస్, దిగుబడి ఎక్కువ ఇస్తుంది. బట్ 150 డేస్ మనకి ఈ పంట యొక్క కాలం అని చెప్పేసి. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్టోబర్ చివరి కల్లా మనకి వరి కోత అయిపోతుంది కాబట్టి నవంబర్లో వాళ్ళు గోధుమ విత్తనాలు విత్తాలి కాబట్టి వరిని కాల్చి పడేస్తున్నారు, ఢిల్లీ కాలుష్యానికి కారణం అవుతున్నారు. కాబట్టి దీన్ని పంజాబ్ ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ నుంచి నిషేధం విధించింది. దీన్ని రిప్లేస్మెంట్ చేస్తూ లోపాలని అధిగమించి సో దిగుబడి అంతే ఉండేలా పంట యొక్క పరిపక్వత కాలాన్ని తగ్గించేందుకు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సృష్టించిన నూతన వరి వంగడం పేరు పూసా 2090 అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ వెరీ ఫేమస్ మనకి. సో ఢిల్లీ వాయు కాలుష్యం మీద గ్రూప్ 1 మెయిన్స్ కోసం, యూపీఎస్సీ మెయిన్స్ కోసం కావచ్చు, లేదా ప్రిలిమ్స్ కోసం కావచ్చు మనకి ఒక క్లాస్ మనం చేసి ఉన్నాము. అది ఎన్ని సంవత్సరాలైనా అదే క్లాస్ మనకి పనికి వస్తుంది. ఓన్లీ చర్యలు అని చెప్పేసి మనం ఏమైనా కొత్త చర్యలు మెజర్మెంట్ తీసుకుంటే వాటిని యాడ్ చేయాలి. కంపల్సరీ 3 అంశాలు బాగా దానిలో గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఉన్నటువంటి 8 కాలుష్య కారకాలు ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి, సో ఆ పరిధి ఉంటుంది కదా, ఆ పరిధి వచ్చేసి లైట్ ఏవా, సో పరిధి వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఎంత అని చెప్పేసి మనం పూర్ ఏంటి, వెరీ పూర్ ఏంటి, సివియర్, వెరీ సివియర్ అని చెప్పేసి ఆ పరిధి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇన్ఫ్యాక్ట్ దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చింది కాబట్టి 2090 అని చెప్పేసి వరి వంగడం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఇన్ఫ్యాక్ట్ పరిపక్వత కాలము 120 నుంచి 125 డేస్ మాత్రమే మనకు ఉంటుంది. సో అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా వరి కోత అయిపోతుంది. నవంబర్ మధ్యలో గోధుమ విత్తనాలు విత్తురు కాబట్టి అప్పటికాలం మనకి టైం అనేది సరిపోతుంది, అది మురిగిపోతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. సో వరి కాల్చరు, దీనివల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా మనకి రాదు అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇది ఒకటి మంచి డెవలప్మెంట్. మనం ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ కాలుష్యం నివారణ చర్యల్లో కూడా మనం ఈ పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఏం తగ్గింది? దిగుబడి తగ్గలేదు కానీ పరిపక్వత కాలం తగ్గింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బొంగో సాగర్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. బొంగో సాగర్ అండ్ కార్పట్ అని చెప్పేసి రెండు ఇవి ఇండియా ఉన్ను బంగ్లాదేశ్ నేవీ మధ్య జరిగే జాయింట్ ఎక్సర్సైజ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఈసారి ఉత్తర బంగాళాఖాతంలో జరుగుతుంది. ఉత్తర బంగాళాఖాతం అని చెప్పేసి ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి బొంగో సాగర్ అంటే ఇండియా నేవీ బంగ్లాదేశ్ నేవీ యొక్క జాయింట్ ఎక్సర్సైజ్. సో కార్పాట్ అంటే మనకి ఇండియా నేవీ అండ్ బంగ్లాదేశ్ నేవీ మధ్య, కానీ ఇది కోఆర్డినేషన్ పెట్రోలింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సముద్రాన్ని సమన్వయంతో గస్తీ కాసేందుకు ఉద్దేశించిన వ్యాయామం పేరు కార్పాట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేమో మనకు ఏది బొంగో సాగర్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ రెండు నేవీల మధ్య బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకునేందుకు ఇది ఉద్దేశించబడింది. ఇది సముద్ర గస్తీ కోసము, ఇది ఉత్తమ అభ్యాసాల యొక్క పంచుకోవడం కోసం అని చెప్పేసి పిలుస్తాం. సో బిట్వీన్ ది ఇండియా అండ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మైకా అని చెప్పేసి ఒక ఇన్ఫ్యాక్ట్ రోబో మనకి వార్తల్లో ఉన్నది. సో ఒక కంపెనీకి సీఈఓగా చేస్తున్న ఫస్ట్ రోబో. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది. ఇది హ్యూమన్ లైక్ రోబో అని చెప్పేసి పిలుస్తాం. సో మనిషి లెక్కన ఉంటుంది. మన వ్యోమమిత్ర ఎట్లా ఉన్నదో, మన సోఫియా ఎట్లా ఉన్నదో ఫస్ట్ హ్యూమన్ రోబో అని చెప్పేసి ఇక్కడ మైకా అని చెప్పేసి ఉన్నది. సో ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీ సీఈఓ అయిన రోబో ఎవరు అంటే మైకా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఏ సంస్థ మనకి అంటే హన్సన్ రోబోటిక్స్ సంస్థ, ఇది యూఎస్ఏలో ఉంటుంది. సో మనకి రోబో పేరు రావచ్చు, లేదా ఆ రోబో ఏ రకం అని చెప్పేసి రావచ్చు, ఏ కంపెనీ రావచ్చు, కంపెనీ యొక్క ప్లేస్ అని చెప్పేసి రావచ్చు. సో మైకా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మైకా అనే రోబో అనేది ప్రపంచంలో మొట్టమొదటి సీఈఓ రోబో హన్సన్ రోబోటిక్స్ అనే కంపెనీ ఫ్రమ్ యూఎస్ఏ అని చెప్పేసి ఒకటి ఉన్నది. నెక్స్ట్ లాంగోన్ హెల్త్ అనే హాస్పిటల్ మనకి వార్తల్లో ఉన్నది ఫ్రమ్ న్యూయార్క్. లాంగోన్ హెల్త్ హాస్పిటల్ ఫ్రమ్ ఇక్కడ న్యూయార్క్ అని చెప్పేసి ఎందుకోసం అంటే ఇది వార్తల్లో ఉన్నది. ప్రపంచంలో మొట్టమొదటి కంటి మార్పిడి అని చెప్పేసి మనకి కార్నియా మార్పిడి చేస్తారు కంటి లోపాలు ఉంటే,
బట్ నేరుగా కన్ను మొత్తాన్ని మార్పిడి చేసిండ్లు. ఆ పేషెంట్ పేరు మనకి ఆరన్ జేమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అన్ని ఫ్యాక్ట్ బిట్సే. ఆరన్ జేమ్స్ ఈ పేషెంట్ పేరు, ఇది ఆసుపత్రి పేరు, ఇది ప్లేసెస్ అని చెప్పేసి. సో చికిత్స ఏంటి మనకి ప్రపంచంలో మొట్టమొదటి కంటి మార్పిడి అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మెడికల్ డివైస్ విషయంలో, మెడికల్ డివైస్ వైద్య పరికరాల కంట్రోల్ విషయంలో ఇండియా ఉన్ను నెదర్లాండ్ మధ్య, సో ఇండియా ఉన్ను నెదర్లాండ్ మధ్య మనకి MOU కుదిరింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది, అవగాహన ఒప్పందం కుదిరింది. మెడికల్ డివైస్ కంట్రోల్ విషయంలో వెరీ ఫస్ట్ టైం భారతదేశమును నెదర్లాండ్ మధ్య ఒప్పందం ఏంటి అంటే మెడికల్ డివైస్ నియంత్రణ అని చెప్పేస్తుంది. నెక్స్ట్ 2+2 డైలాగ్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు మనకు పూర్తి కాలేదు, పూర్తిగా డిస్కస్ చేస్తాం తర్వాత. ఇండియా భూటాన్ మనకి కూడా సో డిస్కస్ చేస్తాం, రేపటి క్లాస్లో వస్తుంది. ఇండియా భూటాన్ రాదు ఇండియాకి వచ్చింది కదా, ఎటువంటి ఒప్పందాలు అని చెప్పేసి రేపు క్లాస్లో వస్తుంది. 2+2 కూడా మనకి రేపు వస్తుంది. అయితే 2+2 అంటే మనకి మొత్తం 5 కంట్రీస్తో ఉన్నదండి. అమెరికాతో ఉన్నది, జపాన్తో ఉన్నది, సో రష్యాతో ఉన్నది, ఆస్ట్రేలియాతో ఉన్నది. ఇటీవల కొత్తగా 23 లోపల మనకి UK కూడా యాడ్ అయింది. సో మొత్తం 5 కంట్రీస్తోని, ఇన్ఫ్యాక్ట్ మనకి క్వాడ్ దేశాలు USA, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నది కదా, ఆ 3 కంట్రీస్తోని రష్యా ప్లస్ UKతో స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 2+2 డైలాగ్ సమ్మిట్ అని చెప్పేసి. 2+2 అంటే మన వైపు ఉన్న డిఫెన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ, ఆ కంట్రీస్ తరఫున కూడా డిఫెన్స్ మినిస్ట్రీ ఉన్న ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ వస్తారు, మీటింగ్ పెట్టుకొని. ఇన్ఫ్యాక్ట్ ఒక సంవత్సరం అక్కడ, ఒక సంవత్సరం ఇక్కడ ఉంటుంది. సో ఈ ఇయర్ మనకి ఇండియా హోస్ట్ చేసింది ఢిల్లీ లోపల అని చెప్పేసి. USA యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ మనకి సో లాయిడ్ ఆంటోనీ అని చెప్పేసి, సో లాయిడ్ అని చెప్పేసి డిఫెన్స్ మినిస్ట్రీ. ఇంకొకరు ఫారెన్ మినిస్టర్ వచ్చేసి ఆంటోనీ అని చెప్పేసి ఉన్నాడు. సో లాయిడ్ అనే వ్యక్తి డిఫెన్స్ మినిస్ట్రీ, ఫారెన్ మినిస్ట్రీ ఏమో ఆంటోనీ. మన వైపున రాజ్నాథ్ సింగ్, జైశంకర్ ఎట్లయితే ఉన్నాడో అటువైపు లాయిడ్ ప్లస్ ఆంటోనీ అని చెప్పేసి ఉన్నారు. మీటింగ్ పెట్టుకుంటారు, ఒప్పందాలు చేసుకుంటారు, మనం డిస్కస్ చేయాలి కంపల్సరీ. వెరీ ఫేమస్ సమ్మిట్ బిట్వీన్ ది ఇండియా అండ్ USA. రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ ఒక 2 అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఇదంతా ఫ్యాక్ట్ బిట్సే కాబట్టి పెద్దగా విశ్లేషణ అవసరం లేదు, జస్ట్ చూసి చదివిస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి గవర్నమెంట్ పాలసీ లోపల ఫారెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసము UGC సంస్థ కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. సో ఈ గైడ్లైన్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో మరొకసారి దీన్ని రివిజన్ టైప్లో పనికొస్తుంది. ఏంటిదంటే భారతదేశంలో ఫారెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, సో వాటి యొక్క క్యాంపస్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి రూల్స్ పాటించాలని చెప్పేసి UGC వాళ్ళు మనకి గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. ఫస్ట్ రూల్ ఏంటి అంటే UGC ఆమోదం పొందాలి. వెరీ బేసిక్ పాయింట్. ఏ కోర్స్ స్టార్ట్ చేయాలన్నా, ఆ కోర్సులో ఏమి ఉండాలన్నా UGC యొక్క ఆమోదం తప్పనిసరి. సెకండ్ది, ఈ సంస్థ ఇండియాలో క్యాంపస్ ఏర్పాటు చేయాలంటే సో వాళ్ళ ర్యాంక్ అనేది గ్లోబల్ ర్యాంకింగ్ లోపల 500 ర్యాంకింగ్ లోపే ఉండాలి. యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న పాయింట్ అది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి మనకి అంటే భారతదేశం యొక్క విద్యా ప్రమాణాలకి సిలబస్ అనేది వ్యతిరేకంగా ఉండద్దు. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి, స్టాండర్డ్స్కి వ్యతిరేకంగా ఉండద్దు అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది. ఇంకో పాయింట్, ఇన్ఫ్యాక్ట్ ఈ ఫారెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ అనేది క్యాంపస్ ఇండియాలో ఓపెన్ చేసింది కదా. ఓపెన్ చేసినాక ఇది ఏమైనా విదేశీ విరాళాల స్వీకరణ చేయాలంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. సో అది మనకి నిబంధన కనిపిస్తుంది. ఈ 4 రూల్స్ అనేవి మనకి రాజ్యాంగంలో లేవు, ఓన్లీ UGC అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ భారత్ ఆర్గానిక్స్ అని చెప్పేసి, సో సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు దీన్ని లాంచ్ చేసిండు. భారత్ ఆర్గానిక్స్ అని చెప్పేసి అంటే ఒక ఆర్గానిక్ ఉత్పత్తులని భారత్ బ్రాండ్తోని నేషనల్ కోఆపరేషన్ ఆర్గాన్స్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్లో ఉంటుంది. ఇది స్టార్ట్ చేస్తుంది. ఒక 6 ఆర్గానిక్ ఉత్పత్తులు. బాస్మతి రైస్ ఉంది ఆర్గానిక్ లోపల, సోనా మసూర్ రైస్ అని చెప్పేసి ఉన్నది, షుగర్ ఉంది మనకి, ఇంకా కొన్ని ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ చనా దాల్ అని చెప్పేసి ఉన్నది, తుర్ దాల్ అని చెప్పేసి ఉన్నది. మొత్తం 6 ఉత్పత్తులు మనకు వస్తాయి. ఇంకొక ఉత్పత్తి పేరు మనకి అది కనిపిస్తుంది మొత్తం మీద. ఇది సోనా మసూరి, బాస్మతి రైసు, తుర్ దాళ్ళు, చనా దాళ్ళు అండ్ షుగర్ అండ్ ఇంకొకటి
రాజ్మా అని చెప్పేసి. సో రాజ్మా అంటే మనకి ఇన్ఫాక్ట్ చిక్కుడు జాతి లెక్క కనిపిస్తుంది, వెజ్ వాళ్ళకి మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ రాజ్మా కూడా మనకు కనిపిస్తుంది. మొత్తమే ఫస్ట్ దశలో 6 ఆర్గానిక్ ఉత్పత్తులు రిలీజ్ చేసింది. టీఎస్పీఎస్సీ కింది వాటిలో ఏ ఉత్పత్తి అని చెప్పేసి ఇస్తుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ సంస్థ అనేది మన గుజరాత్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు అంటే 2002 చట్టం ప్రకారము మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం దీన్ని స్థాపించబడింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ 2002 ప్రకారము లాంచ్ చేయబడింది. నెక్స్ట్ పంకజ్ త్రిపాఠి మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి. సో పంకజ్ త్రిపాఠి నియామకాల కిందికి వస్తుంది. ఒక బాలీవుడ్ ఫేమస్ యాక్టర్. ఇతను మన యూపీఐ ఉంది కదా, యూపీఐ పేమెంట్ యొక్క సేఫ్టీ అంబాసిడర్గా ఎన్పిసిఐ అపాయింట్మెంట్ చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఉత్పత్తి మనకి యూపీఐ కదా. సో యూపీఐ పేమెంట్స్ కోసము సేఫ్టీ మీద అవేర్నెస్ తెచ్చేందుకు ప్రచారకర్త అని చెప్పేసి పిలుస్తాం పంకజ్ త్రిపాఠి. మనకి సో 2023 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ మీకు గుర్తుండుంటాయి. అందులో జాతీయ ఉత్తమ సహాయ నటుడు అని చెప్పేసి మీమీ సినిమాకి పంకజ్ త్రిపాఠికే వచ్చింది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అందులో బెస్ట్ కో యాక్టర్ అని చెప్పేసి పంకజ్ త్రిపాఠికే వచ్చింది. ఏ సినిమా? మిమీ సినిమా అని చెప్పేస్తుంది. జనరల్గా మనకి యాక్టర్ మన ఎవరు అల్లు అర్జున్, పుష్ప అని చెప్పేస్తుంది కదా. కో యాక్టర్ మనకి ప్రశ్న అంతగా రాదు, బట్ మళ్ళీ వార్తల్లో ఉన్నాడు కాబట్టి అది ఫేమస్ అయిపోతుంది. సో క్వశ్చన్ అడిగే సరళి అనేది లింకప్ అయి ఉంటుంది మొత్తం మీద. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఒక స్పోర్ట్స్ అవార్డు మనకి సెరీనా విలియమ్స్. ఈమె ఎవరు? టెన్నిస్ క్రీడాకారిణి, అమెరికా, నల్ల కలువ అని చెప్పేసి పిలుస్తాం సెరీనా విలియమ్స్. సో ఇన్ఫ్యాక్ట్ ఈమెకి వెరీ ఫస్ట్ టైం ఒక ఫ్యాషన్ డిజైనర్ అవార్డు వచ్చింది. అవార్డు పేరు CFDA అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. అంటే కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ ఆఫ్ అమెరికా ఫ్యాషన్ ఐకాన్గా ఫస్ట్ అవార్డు స్పోర్ట్స్ వ్యక్తికి సెరీనా విలియమ్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మన దేశం కాకపోయినా ఫస్ట్ అవార్డు కాబట్టి ఫ్యాషన్ టెక్నాలజీలో స్పోర్ట్స్ ఆమె కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అని చెప్పేసి దేశవాళీ T20 క్రికెట్ కప్పు పంజాబ్ అనేది గెలుచుకున్నది బరోడా టీం మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి సయ్యద్ ముస్తక్ అలీ క్వశ్చన్ వస్తే గిట్ట విజేత పేరు వస్తుంది. ఇది T20 దేశవాళీ టూర్ని అని చెప్పేసి లేదా దేశవాళీ ఫుట్బాల్ టూర్ని అని చెప్పేసి వస్తుంది. T20 క్రికెట్ యొక్క దేశవాళీ టూర్ని సయ్యద్ ముస్తక్ అలీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఆపరేషన్స్ మనకి PIB న్యూస్లో ఒక 9 ఇవ్వడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం, మీకు నోట్స్లో ఉంటాయి, చూసుకోండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ నాన్హీ ఫరిష్టే అని చెప్పేస్తుంది. ఇది తప్పిపోయిన పిల్లలని తిరిగి కుటుంబానికి దగ్గర చేయడం అని చెప్పేసి పిలుస్తాం. ఆపరేషన్ సటార్కో అని చెప్పేస్తుంది. తప్పిపోయిన వస్తువులని వాళ్ళ దగ్గరికి చేర్చడం, సూట్ కేసు కావచ్చు లేకుంటే ఇంకేమైనా కావచ్చు. ఆపరేషన్ మేరీ సహేలి అని చెప్పేసి ఒంటరి మహిళా ప్రయాణికుల కోసం రక్షణ కోసం అని చెప్పేసి ఉన్నది. ఆపరేషన్ ఇంకేమున్నాయి మనకి? సటార్క్, మేరీ సహేలి, నాన్హీ ఫరిష్టే అని చెప్పేసి. ఆపరేషన్ ఉపలబ్ధ అని చెప్పేసి ఉంటుంది. ఇది దొంగ టికెట్లు అమ్మకుండా నిరోధం చేసేందుకు అని చెప్పేసి ఉంటుంది. ఆపరేషన్ జీవన్ రక్ష అని చెప్పేసి ఈ ట్రాకుల వెంపటి వెళ్ళే వాళ్ళ రక్షణ కోసం అని చెప్పేసి ఉన్నది. ఇంకా ఆపరేషన్ సేవ అని చెప్పేసి వికలాంగులకి, వృద్ధులకి సహాయం చేసేందుకు ఉద్దేశించబడింది అని చెప్పేసి ఉన్నాయి. అటువంటి మొత్తం 9 ఆపరేషన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఒకసారి వీటిని చూసుకోండి. సో ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ నాన్హీ ఫరిష్టే డిస్కస్ చేసినాం. ఇంకోటి ఆపరేషన్ AAHT అని చెప్పేసి ఉన్నది. సో మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క నియంత్రణ కోసం అని చెప్పేసి ఇది ఉద్దేశించబడింది. ఆపరేషన్ నార్కోస్ అని చెప్పేసి ఉన్నది, అంటే నార్కోటిక్స్ కంట్రోల్ కోసం అని చెప్పేసి ఉన్నది. ఆపరేషన్ యాత్ర సురక్ష అని చెప్పేసి రైల్వే ప్రయాణికుల మీద దొంగతనం జరగకుండా ఉండేందుకు ఇది ఉద్దేశించబడింది. సో మొత్తం 9 వచ్చినాయి కదా. 9 మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇంతకుముందు వార్తల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి. ఒకసారి PIB న్యూస్లో మనకి ఇవ్వడం జరిగింది నిన్న PIB న్యూస్లో. నెక్స్ట్ ఓగసావర దీవి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో ఓగసావర ద్వీపం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇది జపాన్లో ఉంటుంది. ఈ ద్వీపం దగ్గరగా సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతం బద్దలై కొత్త దీవి ఏర్పడింది కాబట్టి మనకి ఇది వార్తల్లో ఉన్న ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో ఓగసావర ద్వీపం వచ్చేసి జపాన్లో ఉన్నది. జపాన్ దగ్గరలో మనకి సముద్రంలో అగ్నిపర్వతం అనేది ఎరప్షన్ అయిపోయి విస్ఫోటనం అయిపోయి కొత్త దీవి అయితే ఏర్పడిందని చెప్పేసి మనం దాన్ని ఈ పేపర్ మనకు
ఈనాడులో వచ్చింది. హిందూలో మాత్రము ఓగసావర దగ్గర అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ ఓగసావర్ అనేది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2011లో గుర్తించింది. కాబట్టి మనం దీన్ని ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఓగసావర్ అని చెప్పేసి. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క సమ్మిటు కోపెన్ హగన్లో జరిగింది, డెన్మార్క్ లోపల. మన భారతదేశం నుంచి నేషనల్ హ్యూమన్ రైట్స్ యొక్క చైర్పర్సన్ అరుణ మిశ్రా వెళ్ళడం జరిగింది, ప్రసంగించుండు. జాతీయ మానవ హక్కులు ఇండియా లోపల మంచిగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో థీమ్ ఏంటి అంటే మనకి టార్చర్, ఇల్ ట్రీట్మెంటు, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్ ఎలా ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. టార్చర్ అండ్ ఇల్ ట్రీట్మెంటు, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్ అని చెప్పేసి ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. ఒకసారి చూస్తే మొత్తం ఆర్టికల్స్ 16 ఉన్నాయి కదా. 16 ఆర్టికల్స్ ఫ్యాక్ట్ బిట్స్ అండి. ఫస్ట్ ఏంటి మనకి ఆయుర్వేదిక్ డే అని చెప్పేసి ధన్వంతరి బర్త్డే. చంద్రగుప్త 2 కాలంలో నవరత్నాల్లో ఫేమస్ ఆయుర్వేదిక్ వైద్యుడు అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి మనకి ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ అని చెప్పేసి. ట్యాగ్ లైన్ ఏంటి ఆయుర్వేదిక్ మనకు ఎవ్రీ వన్ ఆన్ ఎవ్రీ డే అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అర్బన్ లోకల్ బాడీలో ఉమెన్స్ కోసము నాగాలాండ్ అసెంబ్లీ అనేది వెరీ ఫస్ట్ టైం 33% రిజర్వేషన్ని ఆమోదించింది. పూసా 2019 ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అభివృద్ధి చేసిండ్రు. పూసా 44కి ప్రత్యామ్నాయంగా పరిపక్వత కాలం తగ్గించబడింది 120 నుంచి 125 డేస్కి. ఇదేమో 150 రోజులు అని చెప్పేసి ఉంటుంది. బొంగో సాగర్ కార్పొరేట్ అనేది బయలాటరల్ నేవీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా అండ్ బంగ్లాదేశ్. మైకా మనకి వార్తల్లో ఉన్నది హన్సన్ రోబోటిక్స్ సంస్థ యొక్క CEO, ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబో CEO అని చెప్పేసి పిలుస్తాం ఫ్రమ్ అమెరికా. లాంగోన్ హెల్త్ ఆసుపత్రి వెరీ ఫస్ట్ టైం అరుణ్ జేమ్స్ అనే క్యాండిడేట్కి ఐ మార్పిడి చికిత్స ఫస్ట్ టైం చేసింది, సక్సెస్ఫుల్ అయింది. మెడికల్ డివైస్ కంట్రోల్ కోసమే ఇండియా నెదర్లాండ్ మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది. 2+2 డైలాగ్ కోసం అని చెప్పేసి అమెరికా USA మధ్య ఢిల్లీలో మీటింగ్ జరిగింది. మనకి లాయిడ్ ప్లస్ ఆంటోనీ వాళ్ళు వచ్చినారు. రక్షణ శాఖ మంత్రి ప్లస్ ఫారిన్ మినిస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసం అని చెప్పేసి UGC గైడ్లైన్స్ లోపల 500 ర్యాంక్ లోపు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి. విదేశీ విరాళాల కోసం అని చెప్పేసి ఫారిన్ కంట్రీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము, కంట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారమే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆమోదం అనంతరమే విరాళం తీసుకోవాలని చెప్పేసి అది మనకి చెప్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఆఫ్లైన్లో ఎడ్యుకేషన్ కండక్ట్ చేయాలి, ఆన్లైన్లో లేదు, డిస్టెన్స్ మోడ్లో అయితే లేదు. అది మెయిన్ పాయింట్. అది భారత్ ఆర్గానిక్స్ అనే దాన్ని ఒక 6 ఆర్గానిక్ ఉత్పత్తులు నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్లో మనకి అమిత్ షా గారు స్టార్ట్ చేసిండ్రు. 6 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. తురు దాల్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ చనా దాల్ అని చెప్పేసి, బాస్మతి రైస్ అని చెప్పి, సోనా మసూర్ రైస్ అని చెప్పేసి, రాజ్మా అని చెప్పేసి, షుగర్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ పంకజ్ త్రిపాఠి అని చెప్పేసి UPI యొక్క బ్రాండ్ అంబాసిడర్గా NPCI కండక్ట్ చేసింది. పంకజ్ త్రిపాఠి మనకి 2023లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లోపల ఉత్తమ కో యాక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఎన్నికల సంఘం యొక్క ఐకాన్ లాస్ట్ ఇయర్ CFDA ఫ్యాషన్ ఐకాన్ అవార్డు వెరీ ఫస్ట్ టైం సెరీనా విలియమ్స్కి వచ్చింది, ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పేసి ఉన్నది. సయ్యద్ ముస్తక్ అలీ దేశవాళీ T20 క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ బరోడా మీద వెరీ ఫస్ట్ టైం గెలుచుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క ఆపరేషన్స్ నెంబర్ ఆఫ్ మనకి వార్తల్లో ఉన్నాయి. నాన్హీ ఫరిష్టే, ఉపలబ్ధు, మేరీ సహేలి, జీవన్ రక్ష, సేవ, తర్వాత AAHT అని చెప్పేసి ఉన్నది, యాత్ర సురక్ష అని చెప్పేసి ఉన్నది. అవన్నీ ఎందుకోసం అని చెప్పేసి మనకి మ్యాథింగ్ పర్పస్లో క్వశ్చన్ వస్తే రావచ్చు. తర్వాత ఒగోసావరా ఐలాండ్ వచ్చేసి జపాన్లో ఉన్నది. ఇక్కడ మనకు కొత్త దీవి అయితే ఏర్పడిందని చెప్పేసి మన ఈనాడు ఆర్టికల్ చెప్తుంది. ఇది WHO యొక్క యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్, WHO కాదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ సమ్మిట్ డెన్మార్క్ కోపెన్ హాగ్లో జరిగింది. భారతదేశం తరపున అరుణ్ మిశ్రా హాజరైండు. థీమ్ ఏంటి మనకి ఇల్ ట్రీట్మెంట్, టార్చర్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్ ఎలా ఉండాలని చెప్పేసి డిస్కస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 10th నవంబర్ కరెంట్ అఫైర్స్. మనకి 11th నవంబర్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫ్యాక్ట్ నేను ట్రై చేస్తాను ఈరోజు, లేకుంటే రేపు మార్నింగ్ చేస్తాను. రేపు 9 PM కి 100% ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫేర్స్ మీద లైవ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ 2 అవర్స్కి పైగా ఉండొచ్చు క్లాస్ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.